కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఎగ్జాంపుల్, మా దగ్గరకు ఒక పేషెంట్ వస్తారు, వచ్చి తన సిమ్టమ్స్, తన కథ అంతా చెప్తారు. ఏదో విజయవాడ నుంచి వచ్చారనుకోండి, ఇంత దూరం వచ్చాడు, వచ్చిన తర్వాత అక్కడ ఎలాగొచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అని చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మాట. ప్రతి పేషెంట్ మాకు ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. ప్రతి పేషెంట్ ప్రాబ్లమ్ ఈజ్ అ స్టోరీ ఫర్ అస్ టు సాల్వ్, ఒక మిస్టరీ టు సాల్వ్. అలా తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా మేము ఆపరేషన్స్ చేస్తుంటాము. నేను ఎండోస్కోపీ ఎక్కువ చేస్తున్నాను. ఎండోస్కోపీలో లోపల చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. బాడీలో ఒక్కొక్క ఆర్గన్, దానికి వచ్చే డిజీజు, దానికి వచ్చేది ఇంత కాంప్లికేటెడ్ స్టఫ్. నేచర్ హెస్ క్రియేటెడ్ ఆల్ దిస్. చాలా ఇంట్రెస్టింగ్. ఆ ఇంట్రెస్ట్ చూస్తే డెఫినెట్గా ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క సినిమా అనుకోవచ్చు అన్నమాట. మాకంత అలా క్రియేట్ అవుతుంది. సో మీకు 70mm సినిమాకి లేదు, ఎండోస్కోపీ సినిమా గివ్స్ యూ దట్ కిక్ అంటారా? సార్, ఎన్నో కేసెస్ చూసుంటారు, ఎన్నో లాక్స్ ఆఫ్ పేషెంట్స్ని మీరు ట్రీట్ చేసి ఉంటారు. యూ మస్ట్ హ్యావ్ మెట్ సమ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ కదా. ఈ నేపథ్యంలో విచ్ వాస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఇన్ యువర్ కెరియర్ సార్? అంటే మాకు ప్రతి కేసు ఒక ఛాలెంజ్. ప్రతి కేసు ఎంత సింపుల్ కేసు అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పేది ఏమంటే మా స్టూడెంట్స్కి చెప్తుంటాను, ఒక కేస్కి, ఒక పేషెంట్కి ఒక కేసు అనుకోండి, మాకు డైలీ నేను 100 మందిని చూస్తాను, 200 మంది చూస్తాను పేషెంట్స్. కానీ ఆ ఒక్క పేషెంట్కి తన డిజీజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్ లైఫ్ అండ్ డెత్లో ఉంటే, ద లైఫ్ అండ్ డెత్ ఫర్ డాక్టర్స్ మేబీ 100 పేషెంట్స్ చూసి అందరు పేషెంట్స్ సీరియస్ ఉన్నారని చూస్తుంటారు. ఐసీయూలో అనుకోండి, మా ఐసీయూస్లో 150 పేషెంట్స్ ఉంటారు, అందరు సీరియస్గానే ఉంటారు. మేము సరే సీరియస్ పేషెంట్స్, ఈ పేషెంట్ చూస్తుంటాం, కానీ ఆ పర్టికులర్ పేషెంట్కి, ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్, కంప్లీట్ చేంజ్. ఒక ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ ఉన్నారు, ఆయన సీరియస్గా ఏదో ఇంటెస్టైనల్ బ్లడ్ వామిటింగ్ తోటి వచ్చారు, సీరియస్గా ఉన్నారు. ఆ పేషెంట్ సర్వైవ్ కాకపోతే హోల్ ఫ్యామిలీ ఇస్ డిస్ట్రాయిడ్. దానికే ఎంత లేట్ అయినా, నైట్ ఎంత, ఏ టైంలో అయినా కూడా చాలాసార్లు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది, సడన్గా ఈ పేషెంట్ బ్లడ్ వామిటింగ్ వస్తారు. వీ ఇగ్నోర్ ఆల్ దట్. మా ఇంట్లో కూడా కొంతవరకు ఇనీషియల్గా కోపడ్డేవాళ్ళు, అవన్నీ ఎందుకంటే దట్ పేషెంట్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్. అది మేము సేవ్ చేయగలిగితే ఒక ఫ్యామిలీ సేవ్ చేస్తున్నాం, ఒక హోల్ ఫ్యామిలీ ఈజ్ బీయింగ్ సేవ్డ్. అట్లా వన్ కేస్ టు టాక్ స్పెసిఫికలీ అబౌట్ అంటే ఏం చెప్తారు సార్? అంటే విచ్ రియలీ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ, మీరు సెంటిమెంట్గా టచ్ అయ్యి లైక్ ఐ హావ్ టు డూ సంథింగ్ అని మీరు మూవ్ అయి చేసిన కేసు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ యూస్ టు కమ్ ఫర్ ట్రీట్మెంట్. అంటే తనకి లివర్ చెడిపోయి అక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుంది అన్నమాట. సో ఆ పేషెంట్ ట్రీట్మెంట్కి మేము 3-4 కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి. ఎండోస్కోపీ ద్వారా బ్లీడింగ్ ఆపేసి బ్యాండ్స్ వేసి బ్లాక్ చేయాలి. మరి బ్లాక్ చేస్తే వీ కెన్ సేవ్. అది జరుగుతున్నప్పుడు అది 6 సెషన్స్ చేయాలి. సో సెకండ్ సెషన్లో నేను ఆ పేషెంట్ని, మాకు రిసెప్షన్లో కెమెరా ఉంటుంది, కెమెరా నుంచి మేము అన్ని చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టీవీ స్క్రీన్ ఉంది, ఐ విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈచ్ ఏరియా. అది చూస్తూ ఉంటే చూసింది నేను, ఆ పేషెంట్ తన పాకెట్లోంచి మనీ ఇస్తున్నాడు అనమాట. అంటే 1 రూపీ తీస్తున్నాడు, 2 రూపీస్ కాయిన్స్, అప్పుడు కాయిన్స్ కూడా ఉండేవి, కాయిన్స్ తీసి ఇస్తున్నాడు రిసెప్షనిస్ట్కి. ఫైనల్గా అదంతా మేము యాజ్ సచ్ వి కీప్ ఎవ్రీథింగ్ లో కాస్ట్, కానీ అది కూడా ఒక 2000 రూపీస్ అది అయ్యేది పేషెంట్. ఆ 2000 రూపీస్ ఇచ్చి కంప్లీట్గా తన పాకెట్ నుంచి ట్రీట్మెంట్కి వచ్చాడు. నేను ఆ పేషెంట్ ఏం చేస్తున్నాను నువ్వు అంటే, ఈజ్ ఎ బార్బర్, బేగంపేటలో బార్బర్ షాప్ ఉంది, బార్బర్ చేస్తున్నాడు వర్క్. మరి నేను అన్నాను, మరి మాకు ఎందుకు చెప్పలేదయ్యా, నేను గవర్నమెంట్ స్కీమ్లో కానీ రాదు కదా అంటే, ఈ అట్ సచ్ డిగ్నిటీ నేను ఫ్రీగా అడగకూడదు, నేను కట్టి తను అయిన తర్వాత డబ్బు లేదు కాబట్టి నడిచి వెళ్తున్నాడు తన షాప్కి. సోమాజిగూడ నుంచి బేగంపేట దాకా నడిచి వెళ్ళేవాళ్ళు. ఇది చూసిన నాకు అనిపించింది, అందరూ ఏమంటారంటే లేదు చీట్ చేస్తారు, వీళ్ళు చీట్, అవన్నీ తప్పు. మనకి పేషెంట్స్ ఎస్పెషలీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా డిగ్నిటీ ఉందన్నమాట. వాళ్ళు లేదు, మేము వాట్ ఎవర్ ఈజ్ డ్యూ కట్టాలా, చేయించుకోవాలా అని ఆ డిగ్నిటీ తోటి. కెన్ ఇమాజిన్, ఆ బార్బర్ పాపం అంత డిగ్నిటీ తోటి, అంత అయిన తర్వాత డబ్బు లేదు కానీ నడిచి వెళ్తున్నాడు తన షాప్కి. అప్పటి నుంచి చూసి నేను, వీ మేడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఫర్ హిమ్ సార్. ఫర్ ద వండర్ఫుల్ సార్. అదేవిధంగా అలా చాలామంది మా సోషల్ వర్కర్స్ని కూడా చెప్పి ఐడెంటిఫై చేయమంటన్నమాట. మనకి చెప్పేది మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ పేషెంట్సే, దే డోంట్ వాంట్ ఫ్రీ. కానీ వాళ్ళకి ఆ డిగ్నిటీ ఎంత ఉంటుందంటే, పాపం డబ్బు లేకపోయినా ఏదో అమ్ముకోవటము, ఇల్లు అమ్ముకోవటం, పొలం అమ్ముకోవటం ట్రీట్మెంట్ చేస్తుంటారు అనమాట. అంటే ఇటువంటివి అసలు మనకి ప్రపంచంలో ఎక్కడ లేదు. నువ్వు అమెరికాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, పేషెంట్స్ వచ్చి డిమాండ్ చేస్తుంటారు, ఇన్సూరెన్స్ ఉంది మాకు, ఎందుకు చేయరు. ఒక $10 కట్టాలి ఎక్స్ట్రా అంటే కట్టరు. కానీ మన వాళ్ళు చూడండి ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత ఎదుగు చేస్తుంటారు బాబు. సార్, యు ఆర్ అ పీపుల్స్ డాక్టర్ అండ్ యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్. అంతే. ఎందుకంటే ప్రజల్ని ఈ రకంగా అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం సార్.
కట్టాలి, లేకపోతే హాస్పిటల్స్ నడవు, మేము కూడా డాక్టర్స్కి పే చేయాలి, ఈవెన్ వీఆర్ పుట్టింగ్ అవర్ బ్లడ్ ఇన్ టు ఇట్ అనే వాళ్ళని చూసాం. కానీ పేషెంట్స్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకొని వైద్యం చేసే డాక్టర్స్ డెఫినెట్లీ చాలా అరుదుగా ఉంటారేమో, మీరు అందులో ఒకరు సార్. డాక్టర్స్ కూడా ఉన్నారమ్మా, కానీ ఓన్లీ థింగ్ ఇస్ రికగ్నిషన్ దానికి లేదు. యాక్చువల్లీ నేను అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు మెడికల్ పైనియర్గా, మీకు పద్మ అవార్డ్స్ వచ్చాయి. డూ యూ రియలీ థింక్, వాట్ డూ యూ ఫీల్ సార్, ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్కి గవర్నమెంట్కి మధ్యలో ఆ కొలాబరేషన్ ఏ రకంగా పనిచేసి ఇంకా మెడికల్ పైనియర్స్ని గనక ఐడెంటిఫై చేస్తే దిస్ ఇస్ ఫార్ బెటర్ ఇండియన్ లార్జర్ పిక్చర్ మెడికల్ పరంగా అని మీరు నమ్ముతున్నారా? డూ యూ స్టిల్ ఫీల్ దెర్ ఇస్ అ వేకెన్సీ ఇన్ ఇట్? దెర్ ఈస్ డెఫినెట్లీ. ఇప్పుడు మామూలుగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 2 things ఇన్ లైఫ్ పాపులేషన్. ఒకటి హెల్త్, సెకండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది పేషెంట్స్కి ఇస్తుంది అని మన పాపులేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ అని ఇవన్నీ చేస్తున్నారు. బట్ హెల్త్ అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఇంతమందికి ఫ్రీ హెల్త్ ఇవ్వాలి అవన్నీ అంటే చాలా కష్టం గవర్నమెంట్కి. కొంత ఇన్సూరెన్స్లు చేస్తున్నారు, ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్, ఆయుష్మాన్ అన్నీ చేస్తున్నారు. కానీ పాపులేషన్ అంతా కవర్ చేయాలంటే ఈజీ కాదు. సో కాంప్లెక్స్ ఇష్యూ. దానికి ఇండివిజువల్ డాక్టర్స్ వాళ్ళ సొంతంగా, ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, వీ షుడ్ సీ దట్ అట్లీస్ట్ 20% ఆఫ్ ద పాపులేషన్ వీ కెన్ డెలివర్ ఫ్రీ కేర్. అదేవిధంగా మేము ఇప్పుడు 40 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాం, ఇక్కడ పటాన్చెరులో చేసుకొని అంతా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. సో డాక్టర్స్ ఇండివిజువల్లీ హ్యావ్ టు కమ్ అప్ అంటున్నారు. కమ్ అప్ అండ్ డూ ద థింగ్ చేస్తున్నారు. కానీ ఇంకా గ్యాప్ ఏ రకంగా ఫుల్ఫిల్ అవుతుంది సార్? సొసైటీలో అన్ఫార్చునేట్లీ డాక్టర్ అనగానే కమర్షియల్, డబ్బు అని వచ్చేసింది. అంటే ఇట్స్ ఆబ్వియస్ ఫ్యాక్ట్. మీరు అనుకున్నా కూడా కొంతవరకు డాక్టర్స్ పైన అనవసరంగా ఒక కమర్షియలైజేషన్ అనే రాంగ్ ఇది వచ్చేసింది. బట్ 90% డాక్టర్స్ ఆర్ నాట్ లైక్ దట్. 90% డాక్టర్స్ వాంట్ టు డూ సర్వీస్. అసలు నాకు తెలిసి మా క్లాస్మేట్స్ కూడా చాలామంది పాపం చిన్న చిన్న ఊర్లలో వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ దే హ్యావ్. అది అందరు రికగ్నైజ్ చేయటం లేదు అన్ఫార్చునేట్లీ. సార్, కమర్షియలైజేషన్ ఆఫ్ ది డాక్టర్స్ ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి ఐ రియలీ వాంట్ టు పుట్ దిస్ క్వశ్చన్ సార్. భారతదేశంలో ఇప్పుడు మెడిసిన్ చదివి బయటికి రావాలి అంటే ఒక డాక్టర్కి స్ట్రెస్ ఎక్కువ. సమాజంలో ఒకప్పుడు డాక్టర్ని గుర్తించినట్లుగా ఇప్పుడు గుర్తించట్లేదు. పీపుల్ ఆర్ ఆల్సో అటాకింగ్ డాక్టర్స్. అబవ్ ఆల్, చదువుకోవాలంటే, మెడిసిన్ చేయాలంటే డబ్బు ఉండాలి. ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడితేనే డాక్టర్కి మనుగడ ఉంటుంది. సింపుల్ హాస్పిటల్ డాక్టర్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుంటే అంత గడవదు. రేపు ఆ డాక్టర్ పెట్టిన పెట్టుబడి చదువు రూపంలో సంపాదించడానికి కూడా హీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ది పేషెంట్ ఇట్ సెల్ఫ్. ఈ వర్షన్ విన్నప్పుడు బాధేయదా సార్? బికాజ్ మీరు అన్నట్టు 90% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ స్టిల్ రెడీ టు సర్వీస్ సొసైటీ. అంటే ఈ వ్యూస్ మీరు ఎందుకు చెప్తున్నారంటే మీరు యువర్ డాక్టర్స్ డాటర్ కాబట్టి. అండ్ ఆల్సో మై సన్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ మెడిసిన్ సార్. మీకు తెలుసు ఇవన్నీ, కానీ జనరల్ పబ్లిక్ తెలియదు కదా. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, ఏదో డొనేషన్ కట్టి డాక్టర్లు అయిపోతున్నారు. కాదు, డొనేషన్ ఒక పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మెడిసిన్ చదివినప్పుడు హోల్ మెడికల్ కాలేజ్కి కట్టింది 500 రూపాయలు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి 2500 కట్టాను అంతే. దట్ ఈస్ మై ఫీజ్. నేను కట్టింది అంటే హాస్టల్లో ఉండాలి, అది కూడా తక్కువ. దాని తర్వాత నేను ఎండి చేసినప్పుడు 5000, డిఎం చేసినప్పుడు ఇంకొక 5000, అంతే. 10,000 రూపాయలు నేను కంప్లీట్ సూపర్ స్పెషలిస్ట్ అయిపోయాను. అదే ఇవాళ రోజు అయితే అలా మెరిట్లో చదవాలంటే మెరిట్లో ఉంది, సీట్స్ ఉన్నాయి. మెరిట్లో రాని వాళ్ళకే, ఎందుకంటే అఫ్కోర్స్ మన పాపులేషన్ ఏమంటే డైవర్జెంట్ పాపులేషన్ కాబట్టి కొంత రిజర్వేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి అందరికి మెరిట్లో రాదు. మెరిట్లో చదివిన వాళ్ళకి తప్పకుండా ఎక్కువ ఖర్చు కాదు. బ్రైట్ స్టూడెంట్ ఇప్పుడు డాక్టర్ అనుకోండి, యూ నీ నాట్ స్పెండ్ మచ్ మనీ. అఫ్కోర్స్ డొనేషన్స్ ఇచ్చి అది వేరే, అది అఫోర్డ్ చేయగల చేస్తారు. కానీ చాలామంది డాక్టర్స్ మెరిట్లో చాలా తక్కువ డబ్బులో చదువుకుంటున్నారు. దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అది సొసైటీ హ్యాస్ టు రికగ్నైజ్. అన్ఫార్చునేట్లీ ఆ రికగ్నిషన్ డాక్టర్స్కి అది సొసైటీ రావటం లేదు. నేను మామూలందరికీ చెప్తాను, లెట్ us కమ్ టుగెదర్. మనం చేసేది కూడా మనం సొసైటీకి సరిగ్గా చెప్పటం లేదు. చెప్తేనే అర్థమవుతుంది. దట్ డాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ డూయింగ్ సర్వీస్. సార్, మీరు చాలా జర్నల్స్ రాశారు, చాలా టెక్స్ట్ బుక్స్ రాశారు, బోలెడ్ అన్ని పబ్లికేషన్స్ పబ్లిష్ చేశారు. సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. మీరు అంటే మీ వైపు నుంచి ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్స్ కూడా మీరు రాసి యు ఆర్ హెల్పింగ్ ద నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్ సో మచ్ టు కమ్ ఇన్ టు లైట్. ఈ నేపథ్యంలో వాట్ వుడ్ యూ సే టు ఆల్ ది అస్పైరింగ్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ హూ హ్యావ్ చాయిస్ మెడిసిన్ యాజ్ దేర్ కెరియర్? ఏం చెప్తారు సార్? అంటే నేను అనేది ఏమంటే మెడిసిన్ ఇస్ స్టిల్ ఎ వెరీ ఎక్సైటింగ్ కెరియర్. మెడిసిన్లో చాలా పాసిబిలిటీస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కూడా వీఆర్ అండర్స్టాండింగ్ మోర్ డిజీజెస్. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి వీఆర్ ఏబుల్ టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్.
నేను నా మెసేజ్ ఏమంటే యంగ్స్టర్స్కి దట్ లుక్ ఎట్ దిస్ యాజ్ ఎక్సైట్మెంట్. యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. చాలా ఇంపార్టెంట్ అది. ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఏ పేషెంట్ కమ్స్ టు మీ, ఈజ్ గివింగ్ ఎ ఫుల్ ట్రస్ట్, ఈజ్ గివింగ్ హిజ్ హార్ట్, ఈజ్ గివింగ్ హిజ్ లివర్, ఇచ్చేస్తాను నాకు ఏమన్నా చేసుకోండి మీరు. అంత ట్రస్ట్ వచ్చినప్పుడు ఈక్వలీ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ విత్ ట్రస్ట్ ఆన్ ద పేషెంట్. అండ్ అవర్ ఎయిమ్ షుడ్ బి పేషెంట్ ఫస్ట్. మా యూనివర్స్ అంతా కూడా పేషెంట్ చుట్టూ ఉండాలి. మా స్టాఫ్ కూడా అలాగే తయారు చేస్తాం. ఎవ్రీబడి హ్యాస్ టు బి అరౌండ్ ద పేషెంట్. అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే కొత్త డాక్టర్స్కి దట్ యారగెన్స్ షుడ్ నాట్ బి దేర్. డాక్టర్ అనగానే ఒక యారగెన్స్ రావటం అది చాలా తప్పు. మనకి ఇంకా కూడా నాలెడ్జ్ గ్యాప్స్ చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా. ఇప్పుడు నేను ఆఫ్టర్ 40 years ఆఫ్ ప్రాక్టీస్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఎవ్రీ డే ఐ స్పెండ్ 1 hour రీడింగ్ జర్నల్స్ కానీ బుక్స్ కానీ, మా డాక్టర్స్తో డిస్కషన్ చేసి ఐ కీప్ ఆన్ లెర్నింగ్ ఎవ్రీ డే. సో నాలెడ్జ్ అనేది దానికి అంతు లేదు. మనం నేర్చుకోవాలా, ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే అంత ఇప్పుడు సైన్స్ ఎలా డెవలప్ అవుతుందంటే ఎవ్రీ మినిట్ సమ్ న్యూ డెవలప్మెంట్ ఈజ్ అకరింగ్. సో వీఆర్ లెర్నింగ్ ఎవ్రీ మినిట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ మేము ఎండి చదువుకున్నాం, డిఎం చదువుకున్నాం, వీఆర్ అది గ్రేటెస్ట్ అనుకుంటారు. తప్పది. స్టిల్ వీ హ్యావ్ లాట్ టు లెర్న్. ఎవ్రీ మినిట్ యూ కెన్ కీప్ లెర్నింగ్. Sir, our generation especially, or our previous generation if you have to say, father of gastroenterology Telugu states lo evaru అని అంటే just we look up to you and say it is Nageshwar Reddy garu. అంటే అంత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన ఈ జనరేషన్కి సార్ ఒకటే చెప్తున్నాను, అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుకోవచ్చు మీరు. సరే ఇన్ని బుక్స్ ఇవన్నీ చాలా జుజుబి మీ స్టాఫ్ చెప్పారు. ఒక రూమ్లోకి వెళ్తే మీ రూమ్లో బుక్స్ మధ్యలో వెతుక్కోవాలి డాక్టర్ గారు ఎక్కడున్నారు అని, అందులో కూరుకుపోతారు డాక్టర్ గారు. సార్ మీకు పేషెంట్స్ చూడడానికి రాత్రి 10:30 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, అప్పుడు 1 గంట సేపు జిమ్ చేస్తారంట. రోజుకి ఇప్పుడే మీరు చెప్పారు 1 గంట సేపు పుస్తకాలు చదువుతారు. సరే అసలు మీరు మనిషేనా, సూపర్ హ్యూమనా సార్? అందరికి ఉండేది 24 గంటలే కదా సార్, మీకు అంతకంటే ఎలా ఉంటుంది సార్ టైం? చెప్పినట్టు ఎంజాయ్ చేస్తే వీ కెన్ డూ. నేను ఇంకోటి ఈ రాంగ్ నోషన్ ఒకటి ఉంది, రోజుకి 8 గంటలు పండుకోవాలా, స్లీప్ ఈజ్ గుడ్ అని. కరెక్టే అది సైన్స్ ప్రకారం. కానీ దేర్ ఆర్ సమ్ వేస్ యూ కెన్ ట్రైన్ యువర్ సెల్ఫ్. 4-5 hours స్లీప్ తోటి సరిపోతుంది అనమాట. మనం వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ స్లీప్, ఎందుకంటే సో మెనీ థింగ్స్ టు డూ. సార్ వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ స్లీపింగ్. బాలే ఉంది సార్ ఇది. సార్ రీసెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ విచ్ ఇస్ అడ్రెసింగ్ ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిచ్యువేషన్ ఇన్ ది సొసైటీ, పబ్లిక్ హెల్త్ పరంగా మాట్లాడితే వాట్ యూ హ్యావ్ టు సే సార్? ఎలా జరుగుతున్నాయి? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అమ్మా పబ్లిక్ కూడా. మనం గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా డ్రమాటిక్ చేంజ్ వచ్చింది. ఒక 20 years మేము చూస్తున్నాం కదా, విలేజెస్కి వెళ్ళామని చేసేవాళ్ళం. అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేది, టీబీ ఉండేది, ఇన్ఫెక్టివ్ డయేరియాస్ ఉండేవి, హెపటైటిస్ ఉండేది. ఇప్పుడు అన్నీ పోయాయి. ఇప్పుడు మనం డెవలప్మెంట్ తోటి క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, న్యూట్రిషన్ కూడా ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఇస్తున్నాము, అవన్నీ పోయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏమైందంటే పీపుల్ హ్యావ్ బికమ్ వెస్టర్నైజ్డ్ ఇన్ డయట్. ఫాస్ట్ ఫుడ్స్ చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళండి, ఇక్కడ మేము చూస్తాం అక్కడ చిప్స్ ఉంటుంది, బర్గర్స్ ఉంటాయి, అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. ప్రోసెస్డ్ ఫుడ్స్ హ్యావ్ కమ్ ఇన్. ఈ ప్రోసెస్ ఫుడ్స్ వల్ల వీఆర్ డెవలపింగ్ వెస్టర్న్ డిజీజ్. ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏమంటే మన ఊర్లలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డిజీజ్ ఈజ్ ఐబీడీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. అసలు 20 సంవత్సరాల క్రితం ఇండియాలో లేదు ఇది. ఇప్పుడు సగం మంది పాపులేషన్ విలేజెస్లో అదే ఉంది. సో అన్ఫార్చునేట్గా మనము మన గుడ్ హ్యాబిట్స్ పోగొట్టుకొని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా పోయింది. అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము. ప్రాసెస్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అదేవిధంగా కలరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చాలా కొత్త జబ్బులు వస్తున్నాయి. ఐఎమ్ వరీడ్ అబౌట్ దిస్. మన ఇండియన్ పాపులేషన్లో స్లోగా వెస్టర్నైజ్డ్ డిజీజ్, దీన్ని ఎన్సిడి అంటారు, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. ఇవి వచ్చి డయాబెటీస్ ఇంక్రీజ్ అయిపోయింది, ఫ్యాటీ లివర్ ఇంక్రీజ్ అయిపోయింది, మెటబాలిక్ డిజీజ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇది మన అట్ దిస్ స్టేజ్ వీ షుడ్ హాల్ట్ ఇట్. ఒకసారి గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆలోచించి. మీరేమంటారు సార్? వాట్ యూ సజెస్ట్ ద ప్రివెంటివ్ స్టెప్స్ ఈ క్షణంలో మనం తీసుకోవాల్సింది? ఇమీడియట్గా చేయాల్సింది ఏమంటే ప్రాసెస్ ఫుడ్స్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తున్నాను, గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, ఈ స్కూల్ చుట్టూ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకూడదు. కాలేజెస్ చుట్టూ డ్రింక్స్, ఆల్కహాల్ బ్యాన్ కదా, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ బ్యాన్ చేసేయండి. స్కూళ్ళు చిల్డ్రన్ ఏమో ఇంటర్వెల్ అవగానే బయటికి పరిగెత్తుకొని వెళ్ళి చిప్స్ తీసుకోవటము, బిస్కెట్స్, ఈ బర్గర్స్ ఇవి తింటున్నారు. తప్పది. యూ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్.
చిల్డ్రన్ని న్యాచురల్ ఫుడ్స్ ఎంకరేజ్ చేయండి. స్కూల్స్లో మిడ్ డే మీల్స్లో న్యాచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్, మిల్లెట్స్ ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయండి చిల్డ్రన్. స్కూల్స్లో దే షుడ్ ప్లే, హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ. లేదు స్కూల్స్ 6 గంటలు 7 గంటల దాకా వాళ్ళకి ఇప్పుడు చిల్డ్రన్కి ఫ్యాషన్ ఏమంటే కంప్యూటర్స్ ఇచ్చి దానిపైన స్టడీస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా తీసుకొని లెట్ చిల్డ్రన్స్ బికమ్ సోషల్లీ యాక్టివ్. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, యాక్టివేట్ చేయాలా. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, హెల్తీ ఫుడ్ తినాలా. ఈ కాన్సెప్ట్ స్కూల్ చిల్డ్రన్ నుంచే స్టార్ట్ చేయాలి. మేము కొన్ని స్టడీస్ చేసాం స్కూల్ చిల్డ్రన్లో. 40% ఆఫ్ ఈవెన్ పబ్లిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 40% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ థింగ్స్. సో దే షుడ్ చేంజ్. లేకపోతే మన జనరేషన్, యంగర్ జనరేషన్ ఆర్ గోయింగ్ టు గెట్ టోటలీ స్పాయిల్డ్. ఆల్సో సార్, అలాంగ్ విత్ మీరు చెప్పిన కాంప్లికేషన్స్తో పాటు అకార్డింగ్ టు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ హైపోథసిస్ ప్రకారం అల్సరేటివ్ కొలైటిస్ కానివ్వండి, క్రాన్స్ డిసీజ్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్ జనాల్లో ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ దీస్ డిసీజెస్. సార్, ఐ లవ్ దిస్ సబ్జెక్ట్. ఐ హావ్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ దిస్, కాబట్టి నేను అడగగలుగుతున్నాను. అండ్ మా ఫ్యామిలీలో కూడా వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఇస్ సఫరింగ్ విత్ క్రాన్స్ డిసీజ్ సార్. హీస్ జస్ట్ 6 years ఆఫ్ ఏజ్, వాడికి ఏజ్ నుంచి మేనల్లుడు. ఈ సఫరింగ్ విత్ దిస్ క్రాన్స్ డిసీజ్. మేము ఎంత ఫేస్ చేసామో ఆ ట్రామా ఇండియాలో చాలా చోట్ల చూపించి ఈ ట్రీట్మెంట్ దొరక్క చాలా కష్టపడ్డాం సార్. సో నాకు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసు, అందుకని ఐ మేకింగ్ ఇట్ అప్. కరెక్ట్ మీరు చెప్పినట్టు ఇట్స్ కాల్డ్ ఎ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేటెడ్. ఈ ఎన్విరాన్మెంట్ వస్తూ ఉంది మనకి. దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి సార్? మనం ఏం చేయాలి తగ్గించాలంటే? అసలు ఎందుకు వస్తుంది? సొసైటీ యాజ్ ఎ సొసైటీ మనము వీ షుడ్ నౌ చేంజ్ బ్యాక్ టు న్యాచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్. ఇంకో డ్రింకింగ్ వాటర్, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్స్, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అంటే ఈ చేంజెస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ లివర్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా వస్తున్నారు అనమాట. ఎందుకు వస్తున్నారని చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ డ్రింక్స్ కానీ అది కాదు, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆఫ్లోటాక్సిన్. అంటే మనం పీనట్స్ గ్రో చేస్తాం కదా, ఇప్పుడు అనంతపూర్ ఏరియాలంతా కూడా చాలామంది ఈ పీనట్స్ గ్రో చేస్తుంటారు. దాంట్లో ఆఫ్లోటాక్సిన్ ఫంగస్ వచ్చేసి దట్ ఈస్ కాజింగ్ దిస్ లివర్ క్యాన్సర్. బట్ అది చేంజ్ చేయాలంటే ఫార్మింగ్ చేంజ్ చేయాలి, అగ్రికల్చర్ చాలా కష్టం అది. సో ఇట్స్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ చేంజింగ్ ఆఫ్ హ్యాబిట్స్ బట్ ఎకానమీ కూడా చాలా చేంజ్. సో కొంతవరకు ఇట్స్ నాట్ ఈజీ, సింపుల్ ప్రాబ్లం కాదు. అంటే ఇండియాలో ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది అని అనుకోవచ్చా సార్? మనం జాగ్రత్త పడాలి అని అంటే ఇండియాలో ఎన్విరాన్మెంట్ ఎక్కువ అవుతుంది. మన ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయాలి. పొల్యూషన్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్థన్ ఇండియాలో చాలా మందికి లంగ్ ప్రాబ్లమ్స్, సివియర్ లంగ్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ వల్ల. బర్న్ ఆల్ ది క్రాప్స్ కంటిన్యూస్ గా. అది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్, బట్ పొలిటికల్లీ అంత యాక్షన్ తీసుకోలేరు. దే కెనాట్ స్టాప్ ద ఫార్మర్స్. సో ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఇవి. బట్ ఓన్లీ పబ్లిక్ అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఒక లెవెల్ ఆఫ్ పబ్లిక్ ఇది వచ్చిన తర్వాత పబ్లిక్ కెన్ యాక్చువల్లీ కాజ్ వాళ్ళ డిమాండ్ వల్లే చేంజ్ అవుతుంది, లేకపోతే కాదు ఇది. అండ్ ఆల్సో సార్, మల్టీ-స్టెప్ లెవెల్ థియరీ ఆఫ్ కార్సినోజెనసిస్ ప్రకారం నార్మల్ సెల్స్ ఆర్ బికమింగ్ క్యాన్సర్ సెల్స్. ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఆల్సో బీయింగ్ చాలా ఎక్కువ అవుతుంది. మీరు స్పెషల్లీ బీయింగ్ గ్యాస్ట్రో